నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు మీరైతే కనుక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన శంకర్ వరప్రసాద్ మూవీ ఆల్రెడీ చూసేసి వచ్చారు పొద్దునే గురుగారు. చూశాను. అదే ఫస్ట్ మార్నింగ్ షోకే చూసి వచ్చేసారు. మీరు మూవీకి వెళ్ళక ముందులే నాతో అయితే నిన్న చెప్పారు గురుగారు, మూవీ హిట్ అవుతుంది డెఫినెట్గా అని చెప్పారు. అది సంక్రాంతి సందర్భంగా చెప్పారంటారా, లేకపోతే మీరు కొన్ని రకాల ప్రెడిక్షన్స్ చెప్తూ ఉంటారు, అఖండ మూవీ గురించి కూడా చెప్పారు, ఇలా కొన్ని ప్రెడిక్షన్స్ చెప్తారు. సో అలా ప్రెడిక్ట్ చేసి చెప్పారంటారా, లేకపోతే మీకు సంక్రాంతి కదా ఫెస్టివల్ కనుక సో హిట్ అయిపోతుందని అలా చెప్పారంటారా? యాక్చువల్గా నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది డైరెక్టర్స్ అంటే బాగా ఇష్టం అండి. ఒకటి అనిల్ రావిపూడి గారు అంటే మంచి కామెడీ విలువలతో తీసిన సినిమా తీస్తాడని ఒక నమ్మకం బాగా. అంటే వాల్యూస్ ఉంటాయి మూవీలో, పిచ్చిగా ఉండదు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళొచ్చు అనేది ఒకటి ఉంటుంది. అలాగే కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, రాజమౌళి గారు, వర్మ గారు, లేకపోతే మన సుకుమార్ గారు, చాలా మంచి డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ ఆయన కూడా. ఇట్లా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. ఐ లైక్ డైరెక్టర్స్, హీరో ఫ్యాన్ కాదు నేను. అలాంటి చిరంజీవి కదా హిట్ అవ్వాలని కూడా నేను పెట్టుకోలేదు. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే, నేను గతంలో ఇంతకుముందు కంటిన్యూ హిట్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి అతనిది నెట్లో చూసి ఒకసారి జాతకం వేసి అనిల్ రావిపూడి గారిది వేసినప్పుడు వెరీ క్లియర్గా నాకు అందులో కనబడినటువంటిది ఏంటంటే, అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యం చేసే యోగం ఉన్న జాతకం. అండ్ 23 నెంబర్లో పుట్టాడు ఆయన. 23 నెంబర్ వాళ్ళు అంటే 5 నెంబర్ కనుక ఉన్న వాళ్ళు స్పాంటేనియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ ఉన్న దాంట్లో చాలా బాగా పండించగలుగుతారు. సో అట్లా నేను మాట్లాడే తీరు కూడా చాలా స్పాంటేనియస్గా చాలా బాగుంటుంది ప్రోగ్రామ్స్లో కూడా. ఇది యాక్చువల్గా అంటే మనకి లగ్నం లేదు, జస్ట్ 23/11/82. అయితే ఈ చార్ట్ నేను వేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ జాతకం ద్వారా కొంతమంది భయాలు కూడా పోతాయి. నేను ఒక రికార్డు కూడా వినిపిస్తాను దాని ద్వారా. ఏంటో చెప్తాను నేను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇది కుంభరాశి అండి. ఇప్పుడు అందరికీ ఉన్నది ఏంటి, కుంభరాశి వారికి ఒక 6 ఏళ్ళ నుంచి ఏలినాటి శని నడుస్తుంది, ఇంకో సంవత్సరంలో ఏలినాటి శని ఉంది అంట. ఇంకోటి నేను మీకు ఎప్పుడూ చెప్తుంటా, కుంభరాశి వారు ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచుతారని. ఎనీ ప్రోగ్రాంలో చూడండి ఎలా ఉంటారు ఆయన, మంచి హ్యాపీ మూడ్లో ఉంటారు, పక్క వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు. ఎప్పుడూ నేను ప్రతి వీడియోలో చెప్తుంటా అంతే. అలాగే ఎప్పుడైనా ఇక్కడ రాహు ఇక్కడ కేతు ఉంటే దీన్ని కోదండరామ్ యాక్సిస్ అంటారు. ఇది రామచంద్రమూర్తికి కూడా ఉంటుంది యాక్చువల్గా. అంటే మిథునంలో రాహు, వృశ్చికంలో కేతు ఉన్నప్పుడు, ధనస్సులో కేతు ఉన్నప్పుడు, మిథున ధనస్సు రాసుల్లో కోదండరామ్ యాక్సిస్ అంటే ఏంటంటే, ఇది అసాధ్యము అనుకునేది కూడా సాధ్యం చేసే యోగాలు. అలా ఉన్నప్పుడు మనకి శాస్త్రంలో ఏంటంటే, ఎంతసేపు ఏలినాటి శని నడుస్తుంది, కామన్గా అందరూ అనుకోవాలి 6.5 సంవత్సరాల నుంచి హిట్స్ ఉండకూడదు అనాలి. మరి హిట్స్ ఉన్నాయి లేవో కంటిన్యూస్గా. అంటే నేను దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ప్రేక్షకులందరికీ కూడా, అయ్యా మీరు ఏలినాటి శని అనుకొని కూర్చోకండి. అనిల్ రావిపూడి గారు కూడా మనకు ఒక ఎగ్జాంపుల్, ఎన్ని హిట్స్ ఇచ్చాడు ఆయన. దీంతో పాటు నేను మీకు ఇంకొక చిన్న వీడియో వినిపిస్తాను. అంటే ఇదంతా కూడా ఏంటంటే, ధైర్యం రావాలి ఫస్ట్ మనకి. అంటే ఏలినాటి శని ఉంది, నాకెందుకు పనికిరాదు అలా కాదు. ఒక్కొక్క జాతకాన్ని బట్టి కూడా బాగోదన్నట్లే చాలా మంది అది యూనివర్సల్ గా వేరండి. ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధాలు కానివ్వండి, ఫ్లైట్ లాగిపోవడం కానివ్వండి, అది కాదు గురుగారు, నేను అన్నది కుంభరాశి వారికి 2026 కూడా బాగోదంటూ 2026 ఎందుకండి, 6 ఏళ్ళ నుంచి నడుస్తుందిగా ఏలినాటి శని. 6 ఏళ్ళ నుంచి బాగుండు. దాని ఎగ్జాంపుల్ గా నేను మీకు జస్ట్ రీసెంట్ గా చెప్పిన జాతకంది ఒక చిన్న క్లిప్ మీకు వినిపిస్తాను చూడండి. నేను ఎక్కడ ప్రాక్టీస్ కానీ దాన్ని చూడడం కానీ వేరే క్లయింట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు ఏలినాటి శని వచ్చింది కదా, ఎప్పుడు దాదాపుగా ఒక 25 years బ్యాక్ ఏలినాటి శని నడిచింది కదా. అవును. మీకు ఏలినాటి శనిలో ఏ ఇబ్బంది పడలేదు, మీకు అది తెలుసు కదా. పడలేదు. ఎందుకు పడలేదు మరి? ఏలినాటి శనిలో ఇబ్బంది పడాలి కదా. ఏలినాటి శనిలో ఇబ్బంది పడలేదు. ఇంకోటి అదే చూడండి కదా అందరూ. ఎందుకంటే ఏలినాటి శని ఇబ్బంది పడాలని రూల్ లేదు. అలాగే మీకు అర్ధాష్టమి శని నడిచింది, అప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, ఏం లేదు కదా. అష్టమి శని నడిచింది ఎప్పుడు మీకు దాదాపుగా ఒక 6 years బ్యాక్, ఒక 2 years అష్టమి శని నడిచింది, అప్పుడు ఎటువంటి ఇబ్బంది పడలేదు మీరు, అవునా కదా. అష్టమి శని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంత ఇబ్బంది పడ్డారు 3-4 years బ్యాక్ కొంత. ఓకే. అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏలినాటి శనిలో ఇబ్బంది పడలేదు మీరు. వృషభ రాశి ఇప్పుడు గతంలో 25 years బ్యాక్ వచ్చినప్పుడు అర్ధాష్టమి శనిలో ఏ ఇబ్బంది పడలేదు. ఇంకా చెప్పాలంటే అర్ధాష్టమి శని రాకముందు నేను మీకు ఒక ప్రెడిక్షన్ ఇచ్చాను. ఏంటి, మీ మిసెస్ నీటిలో పడిపోయే గండం గడిచింది అని, అవునా. అండ్ అట్లాగే
ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇది పర్టికులర్గా వినిపించడానికి గల కారణం ఏంటంటే, జ్యోతిష్శాస్త్రం అంటే మీరు ఎంతసేపు ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శనిలో అమ్మో నాకేదో అయిపోతుంది అని భయంతో ఉండడానికి కాదు. అవును. మీకు ఏలినాడు శని అయినా, అర్ధాష్టమి శని అయినా, అష్టమి శని అయినా వాళ్ళ చార్ట్లో ఉండే ప్లానటరీ పొజిషన్స్ వేరే గ్రహాల యొక్క బలం వల్ల దాన్ని అధిగమించగలుగుతారు. మన ప్రయత్నం వల్ల అధిగమించగలుగుతాం. ఇప్పుడు మరి ఏంటండి, మరి ఏలినాడు శని ఏమైపోయిందంటే శ్రమ ఉంటుంది అంతే. ఇప్పుడు ఒక డైరెక్టర్కి ఎంత స్ట్రెస్ ఉంటుందండి, ఈ సినిమా హిట్ అవ్వాలి, సంక్రాంతికి వస్తున్నాను తీసాడు లాస్ట్ ఇయర్, స్ట్రెస్ ఉంటుందిగా, అమ్మో హిట్ కాకపోతే నా పరిస్థితి ఏంటి. ఇప్పుడు చిరంజీవి గారితో స్ట్రెస్ ఉంటుంది, దానికంటే ముందు మహేష్ బాబు గారితో సినిమా స్ట్రెస్ ఇస్తాడు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ పర్టికులర్గా సినిమా గురించి మాట్లాడుతూ ఈయన జాతకం ఎందుకు తీసాము అంటే, ఇప్పుడు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, ఆయన అడిగితేనే చెప్పాలి కదా. ఇక్కడ ఏంటంటే ఆయన అడిగితే చెప్పేది పర్సనల్ విషయాలు చెప్తాం. అవును. ఇక్కడ ఏంటంటే ప్రజలను ఎడ్యుకేట్ చేయగలగాలి, భయం నుంచి మనం బయటకు పెట్టేసేయాలి. ఈయనది కుంభరాశి, ఏలినాడు శని నడిచింది 6.5 years నుంచి, హిట్స్ లేవా అంటా నేను. శ్రమ ఉంటుందేమో కానీ హిట్స్ లేకుండా ఉండదు. నేను గతంలో కూడా చెప్పింది అదే. అయ్యా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సీఎం అయ్యారు, పిఎం మోడీ గారు పిఎం అయ్యారు, మీరు అనవసరంగా బాధల్లో అంటే ఆ భయంలో బ్రతకండి అన్న ఉద్దేశం. అవును. ఇలా కోదండరామ్ యాక్సెస్లో ఉన్నప్పుడు ఇంకోటి ఏంటి, ఈయనకి 23 నెంబర్ అంటే బుధుడు చూడండి చక్కగా రవి బుధులతో శుక్రరవులతో ఉన్నాడు. అంటే ఏమిటి, స్పాంటేనియస్ వల్ల ధనయోగం రావాలి. రాహు ఎప్పుడైతే కోదండరామ్ యాక్సెస్లో ఉన్నాడు, రాహు ఇస్ ది సినిమా ఫీల్డ్, శుక్రుడు ఇస్ ది సినిమా ఫీల్డ్. మీ జాతక చక్రంలో ఏ యోగం ఉందో ఆ యోగాన్ని తగ్గ మీరు కర్మలో ఉంటే మీకు ఏ శని ఏమీ చేయదు. దిస్ ఈజ్ మై ఫైనల్. ఓకే. అట్లా అనమాట ఆయన. అందుకే చూడండి, ఇక్కడ ఎప్పుడైనా కూడా ఈ ధర్మకర్మాది యోగం ఉంది చూసారా, తులారాశిలో ధర్మకర్మాది యోగం ఎవరికైనా ఉంటే విలువలు ఎక్కువగా పాటిస్తారు. అందుకే మీరు చూస్తే కనుక సంక్రాంతికి వస్తున్న మూవీలో కూడా మాస్టర్స్, అందులో మీరు ఆ మూవీ చూసారు కదా, అందులో ఒక గురువుని మిగతా సినిమాలు కొంచెం ఏదో కామెడీ పీస్గా చూపిస్తే ఆయన మాత్రం ఒక వాల్యూస్ ఇచ్చాడు. అవును. ఫైనల్గా దాంట్లో ఒక మెసేజ్ ఉంటుంది. మీరు మహేష్ బాబు మూవీలో విజయశాంతి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడడం ఉంటుంది. ఒక టీచర్ అందులో కూడా చూడండి, టీచరు విజయశాంతి అయి ఉండి వాడు అవతల వాడు ఎంత పెద్దవాడైనా సరే ఎదుర్కొంటుంది. అలాగే ఇదే ఈ మూవీలో కూడా ఇవాళ రేపు ఉండే సొసైటీలో జరిగే విషయాల్ని చాలా చక్కగా చూపించాడు. ఒకవైపు కామెడీ పండిస్తూ చాలా బాగా తీశాడు అసలు. కాకపోతే ఏంటంటే స్ట్రెస్ ఇస్తాడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, మూవీకి వెళ్ళే ముందు కూడా ముందు రోజు కూడా నేను మీకు హిట్ ఉంటుందండి 100% అని పెట్టాను మీకు మెసేజ్ చూసే ఉంటారు కదా. 100% హిట్ మూవీ అండి, మంచి డైరెక్టర్ కాబట్టి అన్న. ఎందుకంటే ఏలినాడు శని అండి హిట్ లేదు అనడానికి లేదు అంటా నేను. మీకు అర్థమైందా? దట్ ఈస్ ద రీజన్ నేను యాక్చువల్గా నేను నమ్మేదానికి కారణం అనమాట. మీకు ఈ ఆడియో కూడా వేరే క్లయింట్కి చెప్పింది కూడా ఎందుకు వినిపించానంటే, అయ్యా మీరు అందులో ఉండిపోయి అలా ఉండకండి, అంతే. పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్లు, కొంచెం అంటే అలర్ట్గా ఉండాలి. ఏమీ కాదులే అనుకుంటే ఆయన ఏమీ కాదులేదా చేస్తాడు. అలర్ట్గా ఉంటే ఆయన ఫలితం ఇస్తాడు శని. మెయిన్ నా పాయింట్ అదనమాట. ఇది అర్థం చేసుకోవాలని నేను చెప్పడం. అర్థమైంది గురుగారు. సో విన్నారు కదా, మనకైతే శని ప్రభావం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో గురుగారు తెలియజేశారు. అలాగే మనకి ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన శంకర్ వరప్రసాద్ అయితే సూపర్ హిట్ అవుతుందని కూడా తెలియజేశారు కదా. సో అందరూ ఈ సంక్రాంతికి చక్కగా మూవీకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, అది కూడా మీ ఫ్యామిలీతో. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.